హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. ఇవాళ అయితే ఒక మంచి యూస్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. అచ్చం గ్రో బ్యాగ్స్ లాగే మనం రైస్ బ్యాగ్‌తో ఎటువంటి శ్రమ లేకుండగా, రూపాయి ఖర్చు లేకుండగా చాలా ఈజీగా ఒక్క నిమిషంలోనే అచ్చం గ్రో బ్యాగ్స్ ఫినిషింగ్ వచ్చేలాగా చేసుకోవచ్చండి. అదే ఈ వీడియోలో చూపిస్తాను. మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ మనము అమౌంట్ పెట్టి కొనాలంటే అవ్వదు కదండీ మొక్కలకి. అచ్చం గ్రో బ్యాగ్స్ లాగే ఉంటుందండి. చాలా బాగా సెట్ అయిందసలు. చాలా వరకు చేసుకున్నాను నేను చాలానే. నాకు నచ్చి మళ్ళా మీకు కూడా చూయిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో తీయడం జరిగింది. రైస్ బ్యాగులు కానివ్వండి, అలాగే యూరియా సంచులను వస్తూ ఉంటాయన్నమాట. పొలాలకు వాడుతూ ఉంటారు యూరియా మందని. ఒకవేళ మీకు అవి అవకాశం ఉంటే గనక ఆ యూరియా సంచులో అయినా తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా మందంగా ఉంటాయన్నమాట. రైస్ బ్యాగ్స్ అయితే మనకు 6 నెలల పాటు సక్సెస్‌ఫుల్‌గా వస్తాయండి. నేను ఇంతకుముందు కూడా మిషన్‌తో స్టిచ్ చేసుకున్నప్పుడు గ్రో బ్యాగ్ లాగే 6 నెలల వరకు బ్యాగ్ ఎటువంటి డ్యామేజ్ గానీ ఏమీ అవ్వదు. దాని తర్వాత ఇంక ఎండకి ఎండడం గానివ్వండి, వానకు నాని అది చినిగిపోతూ ఉంటుంది. అదే చక్కెరకి కూడా కొంచెం బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. సిమెంట్ బ్యాగ్స్ ఉంటాయి ఇలా. అవి కొంచెం ఎక్కువ క్వాలిటీతో ఉంటాయి. మందంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంది. మనం అమౌంట్ పెట్టి ఖర్చు పెట్టి తెచ్చుకునే కన్నా ఒక్కొక్కసారి అన్ని పార్ట్స్ కొనలేం కాబట్టి ఈజీగా కాయగూరలకి ఈ రైస్ బ్యాగులు గానీ, ఇందాక చెప్పుకున్నట్లు సిమెంట్ బ్యాగులు కానీ చాలా బాగా వర్క్ అవుతాయండి. ఒక పంట అయిపోయేంత వరకు అవి ఏమీ కావు. రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా కూడా కొన్ని కాయగూరలు పండించుకోవచ్చు కదా మనము. అలాగే మిషన్‌తో ఇంతకుముందు స్టిచ్ చేసుకోలే వాళ్ళము. అలాగే సూది దారం తీసుకొని చేత్తో కూడా కొన్ని నేను ఇంతకుముందు నా పాత వీడియోలో కూడా చూపించాను. అలా కాకుండా ఇవాళైతే చాలా ఈజీ మెథడు. జస్ట్ ఒక్క నిమిషంలోనే గ్రో బ్యాగ్స్ లాగా వచ్చేలాగా మనం తయారు చేసుకొని మొక్కలైతే వేసుకోవచ్చు. ఇవన్నీ అలాగే చేసుకున్నటువంటి ఆకుకూరలు వేసుకున్నాను. గోంగూర, మెంతికూర అలా వచ్చాయి. ఇంకా బెండకాయ, చోలకాయ కూడా కొన్ని పాట్స్‌లో పెట్టుకున్నాననమాట. బెండ అయితే వచ్చిందండి. ఇంకా మెంతికూర, గోంగూర వచ్చింది కానీ కొత్తిమీర, తోటకూర కొంచెం టైం పట్టుకుంటుంది. చాలా బాగా బేస్ కూడా చాలా బాగుంటుందండి వీటికి. అంటే అలా మనం కింద ఏమైనా సపోర్ట్ ఇచ్చి పెడితే వాటిని డిస్టర్బ్ చేయకపోతే 1 ఇయర్ వరకు కూడా మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట. కొంచెం మందం ఉండే బ్యాగ్స్‌ని చెప్తున్నాను. నార్మల్‌గా మనం రైస్ బ్యాగ్ అయితే 6 మంత్స్ గ్యారంటీగా వస్తుందండి. మనం టమోటా, మిరప, బెండ, ఆకుకూరలు ఇలా పెట్టుకోవచ్చనమాట. ఒకసారి చూసేయండి. ఓకే. నేను ఇదొచ్చేసి మనకు ప్లాస్టిక్ వైర్ ఉంటుంది కదండీ! జస్ట్ అది మనం మొక్కలకి వాడుతూ ఉంటాం కదా కట్టడానికి అన్నిటికీ. ఆ వైర్ తీసుకొని ఒక 3 ముడులైతే వేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూసారు కదా ఫోల్డింగ్ ఎలా చేసుకున్నాను ఏంటన్నది. చివర్లో కొంచెం అలా మనం దగ్గరికి తీసుకొచ్చేసి ఒక 2, 3 ముళ్ళు టైట్‌గా వేసేసుకుంటే సరిపోతుంది. దాన్ని మళ్ళీ మనం రిటర్న్ తిప్పేసేయాలి. చాలా ఈజీ అండి. నేను చెప్పే కన్నా అంటే మీకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి కాకపోయినా 2 సార్లు అట్లా చూసి వెంటనే చేసేసుకోవచ్చనమాట. చాలా ఈజీ. చూస్తున్నారు కదా! అలా మనం రిటర్న్ తిప్పేసాక కొంచెం అలా అంతా లాగితే పర్ఫెక్ట్‌గా ఒక మంచి బేస్ లాగా వస్తుందనమాట అడుగున. అచ్చం గ్రో బ్యాగ్స్ లాగే ఉంటుందండి. ఇందాక చూపించాను కదా మీకు. అంటే అలాంటి ఫినిషింగే వస్తుంది. మనము ఫోల్డ్ చేసుకొని అలా పెట్టేసుకుంటూ ఉంటాం కదా! నాటు వేసుకోకుండా ఇలా రౌండ్ షేప్‌లో రావన్నమాట గ్రో బ్యాగ్స్ లాగా. ఇలా చేసుకోవడం వల్ల మనకచ్చం చూడడానికి గ్రో బ్యాగ్స్ లాగే ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలపండి. చాలా ఈజీ. మనం కింది వరకు కూడా డబల్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. చిన్నగా ఉండి ఆకుకూరలకి వేసుకోవాలనుకుంటే మొత్తం కింది వరకు కూడా డబల్ ఫోల్డ్ మట్ చేసుకుంటే చిన్న గ్రో బ్యాగ్ లాగా ఉంటుంది. కొంచెం ఒక ఫోల్డే చాలు ఏమన్నా బెండ, మిరప, టమోటా పెట్టుకోవాలనుకుంటే ఇలా హైట్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, బ్యాగ్ సైజుని బట్టి కూడా మనకు వస్తాయన్నమాట. పెద్ద బ్యాగ్ తీసుకుంటే కొంచెం హైట్, వెడల్పు వస్తుంది. చిన్న రైస్ బ్యాగ్లు అట్లా ఉంటే అట్లా వస్తుంది అనమాట. బ్యాగ్ని బట్టి అలా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు ఉండదు, మనకు శ్రమ ఉండదు. చాలా వరకు అన్నీ పార్ట్స్ కొన్ని కొనుక్కున్నా కొన్ని ఇలాంటివి కూడా ఉపయోగించుకుంటే మనకు ఖర్చు తక్కువగా అవుతుంది. మన టెర్రస్పై చాలా వెయిట్‌లెస్‌గా కూడా ఉంటాయి ఈ రైస్ బ్యాగ్స్.
ఒక పంట వరకు మనం చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళా ఆ మట్టిని వేరే రైస్ బ్యాగ్స్‌లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళా మొక్కలు పెట్టుకుంటూ ఉండొచ్చనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే గనుక తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మీకేమనిపించింది, ఏంటి అని ఒక కామెంట్‌లో అయితే చెప్పేసేయండి. ఎలా ఉన్నాయి బ్యాగ్స్ ఏంటన్నది. ఈ థాట్ బావుందా లేదా అన్నది. ఓకేనా? బాయ్.